చిన్న ఏనుగు యొక్క పెద్ద అడ్వెంచరే. కప్పటి నుండి పచ్చికతో కూడిన అరణ్యంలో గజ అనే చిన్న ఏనుగు నివసించేది. గజ చురుకైనది, ఆడటానికి ఇష్టపడే, ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశపడేది. ప్రతిరోజూ ఆమె అరణ్యాన్ని గాలించేసి కొత్త స్నేహితులను కలిసేది మరియు కొత్త విషయాలను కనుగొనేది. ఒక సూర్యోదయ సమయంలో గజ పెద్ద అడ్వెంచర్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. తాను అరణ్యపు మరొక వైపు ఏముంది చూడాలి అని సంతోషంగా బయలుదేరింది. ఆమె చిన్న చెంపను కదిపిస్తూ గజ పొడవైన గడ్డి, మెరిసే నది మరియు కొండపైకి దూసుకెళ్ళింది. గజ ప్రయాణం చేస్తూ తన స్నేహితులను కలిసింది. మొదట ఆమె తన స్నేహితుడైన లియో సింహాన్ని చూసింది. ఎక్కడికి పోతున్నావు గజా అని లియో అడిగాడు. నేను అరణ్యపు మరొక వైపు ఏముంది అని చూడటానికి ప్రయాణం చేస్తున్నాను అని గజే తన కళ్లలో ఉత్సాహంతో చెప్పింది. అది చాలా సరదాగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు అని లియో గజకి పెద్ద సింహపు చిరునవ్వును ఇచ్చి చెప్పాడు. తరువాత గజ గీగి జిరాఫీని కలిసింది. అది ఒక ఎత్తైన చెట్టు నుండి ఆకు తింటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చిన్నవా అని గిగి అడిగింది. నేను అరణ్యాన్ని మరియు దాని బయట ఉన్న ప్రాంతాలను అన్వేషిస్తున్నాను అని గజ గర్వంగా చెప్పింది. అది అద్భుతంగా ఉంటుంది, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మర్చిపోకు అని గిగి చెప్పి తన పొడవైన మెడను పైకి ఉంచి మరిన్ని ఆకు తినింది. గజ తన ప్రయాణాన్ని కొనసాగించి ప్రతి అడుగుతో మరింత ధైర్యంగా అనిపించింది. రోజు పోవడంతో ఆమె రంగురంగుల పువ్వులతో నిండిన ఒక అందమైన తోటకు చేరుకుంది. కాని అప్పుడు ఒక పెద్ద పిడుగుపాటుకు సంభవించింది. అంధకారమైన మేఘాలు ఆకాశాన్ని కప్పివేసి గర్జనను వాయించాయి. గజ కొంచెం భయపడి, కాని ఆమె స్నేహితులు చెప్పిన మాటలు ఆమెకు జ్ఞాపకమొచ్చాయి. నేను ఒంటరిగా లేను అని ఆమె గట్టిగా అరిచింది. అప్పుడు లియో సింహం మరియు గిగి జిరాఫీ వచ్చి చేరారు. మేము పిడుగుపాటును చూసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని లియో ఒక ఆరామకరమైన చిరునవ్వుతో చెప్పాడు. మేము ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం అని గిగి గజకి తన పొడవైన మెడతో మృదువుగా కొట్టింది. గజ చిరునవ్వు చేసి, అర్థమైంది, అడ్వెంచర్లు కొంచెం భయంకరంగా ఉండవచ్చు, కానీ స్నేహితులు నీ వద్ద ఉన్నప్పుడు ప్రతి విషయం సుఖదాయకంగా మారుతుంది. పిడుగుపాటు క్రమంగా పోయి సూర్యుడు మేఘాల మధ్య నుంచి బయటకొస్తూ అరణ్యంపై ఒక అందమైన ఇంద్రధనుస్సును వేయించాడు. ఆ రోజు నుండి గజ నేర్చుకుంది, అడ్వెంచర్లు స్నేహితులతో పంచుకునే బాగా సరదాగా ఉంటాయి మరియు తక్కువ భయంకరంగా ఉంటాయి.